మీకు మండే ఇస్తారు మెటీరియల్. అప్పటి వరకు జస్ట్ వినండి. ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షనే. ఇది ఇప్పుడు వరకు జరిగిన డిస్కషన్ ఏంటంటే స్లాట్స్. నిన్నే మాట్లాడుకుందాం. స్లాట్స్ ఇంకా రిలీజ్ చేయలేదు, చేస్తాడు తొందరలో అని. ఈజీగానే దొరుకుతాయి అమ్మ. అంటే ఏంటంటే చాలామంది మన పిల్లలు అంటే రెడీగా ఉంటారు, మనం ట్రైన్ చేస్తాం కాబట్టి మార్నింగ్ నైట్ రెడీగా ఉంటారు కాబట్టి ఈజీ. కొంతమంది ఏంటంటే ఆఫీస్లో ఉంటారు. ఈఏ చేసే వాళ్ళంతా ఎట్లుంటారంటే అమ్మ నాన్ సీరియస్ అంటే ఏదో చేద్దాం అన్న వాళ్ళే చేసావు. ఇప్పుడు వరకు సీరియస్గా ఈఏ చేసే వాళ్ళు రాలేదు. మనం ట్రైన్ చేస్తున్నాం ఒక సీరియస్గా చదివే పిల్లల్ని. పర్టికులర్ కోచింగ్ లెవెల్లో అయితే నాకు తెలిసి ఇన్స్టిట్యూట్ లెవెల్లో స్టార్ట్ చేసింది అయితే ఏ మనమే. మిగతా వాళ్ళు కూడా ఏ కోచింగ్ ఉంది కానీ ఇన్స్టిట్యూట్ కాదు అది. జస్ట్ ఓకే ఆన్లైన్ గైడెన్స్ లాగా అనమాట. ఇది కాన్సెప్ట్స్ అని మొత్తం మీద హార్డ్లీ ఒక 35 అవర్స్ అంతే వాళ్ళు చెప్పేది. టోటల్ మొత్తం ఏ 35 అవర్స్. P1 35 అవర్స్, మిగతా ఇంకా తక్కువ ఉంటాయి. సో సిలబస్ ఏం చెప్పరు వాళ్ళు. ఇట్లా ఉంటుంది ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి 4-5 రిటర్న్ ఎలా వేయాలి వాళ్ళకి తెలిసింది ఒకటి. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్గా అనమాట, ఇన్స్టిట్యూట్ కాదు. ఎగ్జామ్ ఎలా రాయాలి ఎగ్జామ్ ఓరియంటెడ్ కాదు అది అసలు. అవి వింటే ఎగ్జామ్ అవుతుందో లేదో తెలియదు ఇంకొకటి. అండ్ వాళ్ళు ఏమి ఇలా స్లాట్స్ ఉంటే ఈ గైడెన్స్ ఏమి ఇవ్వరు. జస్ట్ గైడెన్స్ అంటే ఎలా ఉంటుందంటే మీరు స్లాట్ రిలీజ్ అయినప్పుడు మేల్కొనే ఉండాలి, సీరియస్ ఇలాంటి చెప్పినప్పుడు స్టూడెంట్ ఉంటాడు. అలా ఏం చెప్పకపోతే అంతా అయిపోయిన తర్వాత మేల్కొని ఉండాలి కదా నీకు తెలియదా అంటే అంటే ఇక్కడ గైడెన్స్, లాకింగ్ ఆఫ్ గైడెన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఈఏలో గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం చేయాలి ఎలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఫస్ట్ నిన్నంతా మనం దేని గురించి డిస్కస్ చేసామంటే ఈఏ అంటే ఏంటి, కెరియర్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది డిస్కస్ చేసాం. ఈరోజు రిక్వైర్మెంట్స్ ఫర్ ఈఏ అంటే ఈఏ చేయాలంటే మీ దగ్గర ఏం ఉండాలి అవేనమ్మా. ఇలాగా పెట్టేసే చిన్న స్పీడ్గా తిరిగింది చిన్నగా పక్కది ఏం ఆపద్దు. అవును ఓకేనా, అది చిన్న స్టార్ట్ అవుతుందిలే. సో ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం సార్ అంటే రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఈఏ. ఏం కావాలి ఈఏ చేయాలంటే మనకి ఏం కావాలి, ఎనీ క్వాలిఫికేషన్ ఇది ఉండాలి మినిమం అనేది అవసరం లేదు. ఎనీ క్వాలిఫికేషన్ ఎవరైనా చేయొచ్చు ఎనీ క్వాలిఫికేషన్. సార్ మరి నెక్స్ట్ ఏం ఉండాలి మన చేతిలో అంటే కంపల్సరీ పాస్పోర్ట్ ఉండాలి. దీనికి చాలామంది పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత కోచింగ్ చేస్తానంటారు. నేనేమంటానంటే ఫస్ట్ గైడెన్స్ కదా ఇంపార్టెంట్. క్లాసులు జాయిన్ అయితే నీకు గైడెన్స్ వస్తుంది, దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. పాస్పోర్ట్ ఎలా తీసుకోవాలి, పాస్పోర్ట్ ఎలా స్కాన్ చేయాలి, పీటీని ఎలా తీసుకోవాలి అనేది కూడా క్లాసులో చెప్తాం మేము. అవి కేర్ తీసుకోలేదంటే పీటీని టూ మంత్స్ అయింది. 2 వీక్స్లో రావాల్సింది 1 వీక్లో రావాల్సింది 2 మంత్స్ అయింది, రావచ్చు రాకపోవచ్చు. అందుకని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఎవరైనా సరే జాయిన్ అయిపోయి గైడెన్స్ ఇంపార్టెంట్ ఉంది. పాస్పోర్ట్ ఎలా తీసుకోవాలి, దాని నుంచి పీటీన్ మనమే చేస్తాం కదా, ఫ్రీగానే చేస్తాం కదా. పీటీన్ ఎలా అప్లై చేయాలి తొందరగా రావాలంటే 1 వీక్లో వచ్చేస్తుంది మన దగ్గర. మహా అయితే నీదే అనుకుంటా, స్కానింగ్ సరిగా లేకపోతే మళ్ళీ చేయించాం. నీదేనా? ఇది బాగానే ఉందా? ఓకే. స్కానింగ్ ఎలా చేయాలి, ఎలా అప్లై చేయాలి, నోటరీ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం గైడెన్స్ ఇచ్చి మనం చేయిస్తాం. ఇప్పుడు మీకేం కావాలి, ఏ ఎగ్జామ్ రావాలంటే పీటీన్ అకౌంట్ ఉంటేనే ప్రొమాటిక్ రిజిస్ట్రేషన్ అలౌడ్. అది కూడా మనమే చేసి పెడతాం. 2 స్టెప్స్. మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి ఈ 2 స్టెప్స్ ఫాలో అప్ చేసుకొని మనం చేసి పెట్టేస్తాం. 1 మంత్లో ఇది అయిపోవాలి. ఈ 1 మంత్లో ఏది కూడా అయిపోతుంది, కోచింగ్ కూడా హాఫ్ అయిపోతుంది. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ పెడతాం. ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ మార్క్స్ని బట్టి మీ పీటీన్ ప్రొమాట్రిక్ వచ్చేసి ఉంటాయి కాబట్టి ఎవరెవరు ఏ మంత్లో స్లాట్స్ బుక్ చేసుకోవాలని రాసేస్తాం. ఇదిగో మీరైతే ఈ మంత్లో స్లాట్స్ రిలీజ్ అవ్వగానే బుక్ చేసుకోండి. మీరైతే ఇమీడియట్గా ఏ స్లాట్స్ రిలీజ్ అయితే ఆ స్లాట్స్ బుక్ చేసుకోండి. ఇమీడియట్ స్లాట్స్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా క్యాన్సిల్ చేస్తే అది వేరే వాళ్ళకి అలాట్ చేస్తారు ఆ సీట్ని. అవి ఇమీడియట్గా మీకు అప్పటికప్పుడు మెయిల్ వస్తుంది, అప్పటికప్పుడు వచ్చేస్తుంది ప్రొమాట్రిక్ రిజిస్టర్ అయ్యారు కాబట్టి అవి ఇమీడియట్ స్లాట్స్ అంటారు. షెడ్యూల్ స్లాట్స్ అంటే ఏంటి, మంత్ ఎండ్ అంటే 15th తర్వాత కంపల్సరీ నెక్స్ట్ మంత్కి సంబంధించిన స్లాట్ ముందు మంత్ రిలీజ్ చేస్తారు. అవి షెడ్యూల్ స్లాట్స్ అంటారు. అవి నేను రాసేస్తాను ఇక్కడ. నా క్లాసెస్ ఎలా ఉంటాయి
ఇవి రిక్వైర్మెంట్స్. పాస్‌పోర్ట్ లేకపోతే ఏం భయపడక్కర్లేదు. దాన్ని ఎలా ఏంటి అనేది ఆఫీస్‌లో వచ్చి నన్ను కలవండి లేదా స్టాఫ్‌ని కలవండి. ప్రతాప్ సార్ నెంబర్ తీసుకొని సేవ్ చేసుకోండి. మీరు కంపల్సరీ ఎవరి నెంబర్స్ సేవ్ చేసుకోవాలి సార్ అంటే వీరప్రతాప్ సార్ నెంబర్ కంపల్సరీ సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సత్య మేడం అని ఉంటారు, మెటీరియల్ ఇస్తూ ఉంటారు, ఆమె నెంబర్ కంపల్సరీ సేవ్ చేసుకోవాలి. నా నెంబర్ కూడా కంపల్సరీ. వీళ్ళిద్దరు నెంబర్ నాకు తెలియదు, మీరు కనుక్కోండి ఆఫీస్కి వెళ్ళి. నా నెంబర్ ఆల్రెడీ నేను రాశాను కదమ్మా, నా నెంబరు కంపల్సరీ సేవ్ చేసుకోవాలి. 82476866. ఈరోజు జరిగిన ఒక డిఫికల్టీ ఏంటో చెప్తాను. నేను ఆల్రెడీ రెగ్యులర్గా చెప్పేదే క్లాస్లో, మళ్ళీ అదే మిస్టేక్ చేస్తున్నారు స్టూడెంట్స్. మీరు కూడా చేయొచ్చామని ఒకసారి దాంతో స్టార్ట్ చేద్దాం. అయిపోయిందా, పీటీని అయిపోయిందిగా, మేమే చూసుకుంటాం, మీకేం పని లేదు. 2000 ఖర్చు అయితే అది కూడా మా క్రెడిట్ కార్డ్కి వేస్తారు. టైం ఫ్యాక్టర్ లేదు, ఈరోజు కాకపోతే రేపు చేస్తాను, ఇబ్బంది ఏముంది అక్కడ. కానీ ఇక్కడ డిఫికల్ట్ థింగ్ ఏలో ఏంటి సార్ అంటే స్లాట్స్ ముందుగానే చెప్పి ఈరోజు రిలీజ్ చేస్తామని చెప్పడం. సడన్గా రిలీజ్ చేస్తాడు, ఆల్ ఓవర్ ఇండియాకి ఒకేసారి రిలీజ్ చేస్తారు. న్యూఢిల్లీలో వాళ్ళు కూడా హైదరాబాద్ బుక్ చేసుకోవచ్చు, వేరే కంట్రీ వాళ్ళు కూడా హైదరాబాద్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు తను ఉన్నారు దుబాయ్లో ఉంటూ హైదరాబాద్ బుక్ చేయాల ఇప్పుడు వచ్చినారు. అట్లా వేరే వాళ్ళు కూడా హైదరాబాద్ బుక్ చేసుకోవచ్చు. అంటే ఆల్ ఓవర్ ది వరల్డ్కి యాక్సెస్ ఉంటుంది. రిలీజ్ అవ్వగానే అయిపోతాయి. మీకు హాఫ్ అన్ అవర్ ఉంటే గ్రేట్. ఇవాళ మార్నింగ్ 5 o'clock రిలీజ్ అయింది కాబట్టి హాఫ్ అన్ అవర్ ఉంది. అదే ఇమాజిన్ ఇప్పుడు రిలీజ్ అయితే 10 నిమిషాలు కూడా ఉండదు, అసలు మీకు బ్రౌజ్ అవ్వదు సైట్. అందుకని తెలివిగా మార్నింగ్ రిలీజ్ చేస్తాం, మిడ్ నైట్ రిలీజ్ చేయడం చేస్తాడు. ఇది రీజన్. నెంబర్ క్లియర్గా రాద్దాం. ఎందుకు ఈ నెంబర్లు రాస్తున్నానని మీకు ఇప్పుడు చెప్తాను. అంటే పీటీని అయిపోయింది, పీటీని మేము చూసుకుంటాం. ఇది నా నెంబరు. ఏమైనా డౌట్స్ ఉన్నా క్లాసెస్లో, మీకు ఏమైనా మెటీరియల్ రాకపోయినా ముందు స్టాఫ్నే అడగండి. వాళ్ళ దగ్గర పని అవ్వకపోయినా ఇమీడియట్గా ఈ నెంబర్, నా నెంబరే వాట్సాప్ చేయండి. నేను దాన్ని ఫాలోఅప్ చేసి ఇమీడియట్గా మీకు ఇప్పిస్తాను. ఎందుకంటే వాళ్ళు చాలా పనుల మీద మర్చిపోవచ్చు. ఇలాంటి వాళ్ళు ఒక 100 మంది కాల్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఓకే అంటారు, పక్కన పడేస్తారు. నేను చేసి అడిగినప్పుడు ఏంటంటే దాన్ని ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టి చేస్తారు. ఈ నెంబర్ అందుకనం. ఇంకొక నెంబర్ ఉంటుంది 7799936995. మీరు ఫీజులు కట్టే నెంబర్ ఇది. మీరు ఫోన్పే చేసినప్పుడు అయితే ఇదిగో ఈ నెంబర్కి, ఇది కూడా నా నెంబరే, బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది. ఎందుకు ఇస్తున్నానని చెప్తాను. ఇది ఎందుకు ఇస్తున్నాను సార్ అంటే, ఈరోజు ఏం జరిగింది, స్లాట్స్ రిలీజ్ అయినాయి. ఎప్పుడు స్లాట్స్ 5 AM రిలీజ్ అయినాయి, 5:30 5 AM అరౌండ్కి బుక్ చేసుకున్నారు. 2-3 స్టూడెంట్స్ దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు. మనం ఆల్రెడీ క్లాస్లో క్లియర్గా చెప్పాం, మీరైనా క్రెడిట్ కార్డ్ అప్లై చేయండి, లేదు అంటే మీకు తెలిసిన వాళ్ళ క్రెడిట్ కార్డు తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. ఓటీపీ అందుబాటులో ఉండాలో చూసుకోవాలి. 5 o'clockకి ఎవరికైనా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తారు. చూసాం ఫైనల్ కదా, ఏనేనా పేరు మహేష్ కదా, కన్ఫ్యూజ్ అయిపోతాను నీ ఫేస్. సరే అమ్మా, థాట్స్ గురించి 5 o'clockకి వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళ సీనియర్దో మన క్లాస్లో ఉన్న వాళ్ళు ఎవరిదో క్రెడిట్ కార్డు ఉంటే వాళ్ళు పెట్టుకున్నారు, చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టుకున్నారు. 5 o'clock ఫోన్ చేశారు వాళ్ళకి, లిఫ్ట్ చేస్తారా చేయరా అండి, అయిపోయింది. నాకు చేశారు, నేను ఎంతమందికి చేయగలను, అదేమో 25,000. ఒక్కసారిగా నేను ఒకరికే హెల్ప్ చేయగలను. నేనైనా స్టాఫ్ అయితే అసలు లిఫ్ట్ చేయరు ఆ టైంలో ఫోను, నేను కాబట్టి ఇక లిఫ్ట్ చేస్తాను. ఒకరికి హెల్ప్ చేశాను, వాళ్ళకి అయిపోయింది. దీనికి సొల్యూషన్ ఏంటి, క్రెడిట్ కార్డు తీసుకో, లేదా మనకు సంబంధించిన వాళ్ళు మనకు దగ్గర పక్కన ఉండే వాళ్ళు ఓటీపీ అడిగితే చెప్పేవాళ్ళు. క్రెడిట్ కార్డు తీసి పెట్టుకున్న ఓటీపీ మనకు రాదు కదా, అది అవైలబుల్గా ఉంచుకోవాలి. ఎందుకు ముందే చెప్తున్నానంటే, ఇప్పటి నుంచే మీరు ట్రై చేసుకుని అది తెచ్చుకుని పెట్టుకుంటారని. మీరు ట్రై చేస్తే క్రెడిట్ కార్డు వస్తుంది, రాని అయితే ఏం ఉండదు. విసా కార్డు ఎవరైనా ఇస్తారు, మీరు ట్రై చేయట్లేదు అంతే. ఏదైనా పర్లా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఉంటే చాలు. ఏ బ్యాంక్ అకౌంట్లు, ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్ ఎవరున్నా సరే నాకు క్రెడిట్ కార్డు కావాలి అంటే ఎంతో కొంత డబ్బులు వేస్తానంటే వాళ్ళే పిలిచి మరీ ఇస్తారు. సిబిల్ స్కోర్ ఏదైనా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అంటే చాలు. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎలా ఉండాలి, లేకపోతే ఈ మధ్య అన్ని బ్యాంకులు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ లేదు. యాక్సిస్ బాగుంటుంది, ఏ కూడా బాగానే ఉంటుంది. యాక్సిస్ అయితే ఏ కూడా బాగుండదు, హెచ్డిఎఫ్సి అయితే బాగుంటుంది. యాక్సిస్ కానీ, ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ
ఈజీగా ఇస్తారు క్రెడిట్ కార్డు. బ్యాంక్లోకి వెళ్ళండి, మరీ ఇవ్వట్లేదు, సిబిల్ స్కోర్ లేదు, 20,000 లోన్ తీసుకోండి, ఈఎంఐలు కట్టేయండి, సిబిల్ స్కోర్ వస్తుంది కదా. మీకు లోన్ తీసుకోలేదు, ఈఎంఐ కట్టలేదు కాబట్టి రాలేదు. ఒక చిన్న లోన్ తీసుకొని ఈఎంఐలు కట్టేయండి అవసరం లేకపోయినా, మళ్ళీ నేను తీసుకోమన్నాను కాదు, అప్పుడు సిబిల్ స్కోర్ వస్తుంది మీకు. ఎవరైనా పిలిచి క్రెడిట్ కార్డు ఇస్తారు. అది నేను ఫస్ట్లో చిన్నప్పుడు నాకు క్రెడిట్ కార్డు లేదు. నేనేం తీసుకున్నా, ఒక 50,000 లోన్ తీసుకున్నా, డబ్బులు పెట్టుకున్నా, ఈఎంఐలు కట్టుకున్నా, అది అలాగే ఉంచేసి సిబిల్ స్కోర్ వచ్చింది, క్రెడిట్ కార్డు వచ్చింది. స్టార్ట్ చేయండి. నాకైతే క్రెడిట్ కార్డు తీసుకుని ఉంచండి. మీదైతే బెస్ట్. మీది కాదు, మీకు రావట్లేదు అన్నప్పుడు వేరే వాళ్ళు తీసి పెట్టుకోండి అందుబాటులో ఉండి ఓటీపీ. ఆ టైంలో ఎవ్వరు హెల్ప్ చేయరండి. నాకు ఫోన్ చేసినా నేను ఒకరికే హెల్ప్ చేయగలను. నా ఫోన్ ఎంగేజ్ వస్తుంది ఆ టైంలో. కాబట్టి కంపల్సరీ ఏముండాలి మీకు, క్రెడిట్ కార్డు ఉండాలి. ఇంటర్నేషనల్ అది తీస్తే ఆల్రెడీ ఉంటే పర్లేదు, డబ్బులు ఉంచుకోండి. సార్ ఎంత సార్, $20 రేట్ అటు ఇటు అవుతుంది కాబట్టి 23, నేను వీడియోలో 22,000 చెప్పానమ్మా. డాలర్ పెరిగింది కదా, 23,000 to 24,000 ఛార్జ్ చేస్తాం అవుతుంది. అది చూడటానికి చాలా పెద్ద అమౌంట్ కాదనట్లేదు. బట్ ద థింగ్ ఈస్ యూ కెన్ ఎర్న్ విత్ ఇన్ 1 or 2 months సంపాదించేది. కరెక్ట్గా చదివి పాస్ అవుతుంది. అది కట్టిన ఒక 1 monthకి మీకు స్లాట్ వస్తుంది. స్లాట్ వచ్చిన నిమిషానికి మీకు రిజల్ట్ వచ్చారు. మీరు ఎగ్జామ్ రాసిన కరెక్ట్గా అలా రాసి సబ్మిట్ కొట్టిన వెంటనే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. తీసుకుని వెళ్ళిపోవడం. ప్రాక్టికల్ వరకు జాగ్రత్తగా నేర్చుకోండి. రిక్వైర్మెంట్స్, ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈజ్ అ పాస్పోర్ట్, సెకండ్ రిక్వైర్మెంట్ ఈజ్ అ క్రెడిట్ కార్డ్, థర్డ్ రిక్వైర్మెంట్ ఇక మనీ అనేది క్లాసెస్. మా క్లాసెస్ ఎలా ఉంటాయి సార్? ఫస్ట్ నేను చెప్పుకున్నట్టుగా మనం ఓన్లీ కాన్సెప్ట్ చదువుకుంటే సరిపోతుందా ఈ కోర్స్కి? కంపల్సరీ ఎంసీక్యూస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఓన్లీ కాన్సెప్ట్ చదువుకుంటే ఎంసీక్యూస్ కూడా కంపల్సరీ ఎక్స్ప్లెయిన్. ఇంకా గట్టిగా చెప్పాలంటే కాన్సెప్ట్ ప్లేస్ ఓన్లీ 20 to 30% రోల్ ఇన్ ద మెయిన్ ఎగ్జామ్. రిమైనింగ్ 70% ఈజ్ అ ఎంసీక్యూస్ రోల్. మన క్లాస్లో మనం ఎంసీక్యూస్ ఎలా చెప్తామంటే ఏదో చాప్టర్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో చెప్పడము, సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏదో నామకే వాస్తే చెప్పడమో కాదు. ఎలా చెప్తాం సార్ అంటే, ఒక టాపిక్ అయిపోయిన వెంటనే ఆ టాపిక్ అగెనెస్ట్గా ఎంసీక్యూస్ చెప్తాం. ఫస్ట్ చాప్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్లో బేసిక్ ఎంసీక్యూస్ పెడతాను. సెకండ్ చాప్టర్ ఈజ్ అవర్ మెయిన్ సిలబస్. ఫస్ట్ చాప్టర్ ఈజ్ నథింగ్ బట్ నేను యాడ్ చేసిన బేసిక్స్ సార్. అంటే ఒక టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ ఉంటే మీరు పీటీ ఎంసీక్యూస్ని నేను 2 typesగా డివైడ్ చేశాను. ఒకటి సిటీ క్లాస్ రూమ్ టెస్ట్, ఇంకొకటి పీటీ ప్రాక్టీస్ టెస్ట్. క్లాస్ రూమ్ టెస్ట్ అంటే ఏంటంటే ఆ ఎంసీక్యూ అనేది ఒకసారిగా అర్థం కాదు కదా ఎవరికైనా. అందుకని నేను ఏం చేస్తానంటే లాంగ్వేజ్ని తగ్గిస్తాను. కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాంగ్వేజ్ని తగ్గించి క్లాస్ రూమ్ టెస్ట్ అంటాను. ఎగ్జామ్లో అదే కాన్సెప్ట్ అదే క్వశ్చన్ అమౌంట్స్ మార్చి లాంగ్వేజ్ కొంచెం పెంచుతాను, అది పీటీ అంటారు. పీటీ అర్థమైతే ఆటోమేటిక్గా ఏది చేసేయగలరు అంటే మీరు పీటీ చేసేయగలరు. క్లాస్ రూమ్లో నేను డిస్కస్ చేసే ఎంసీక్యూస్ ఏంటి, మీ పీటీ ఎంసీక్యూస్నే నేను కొంచెం లెవెల్ తగ్గించి సిటీది అందరికి అర్థం అవ్వాలి కాబట్టి, అంటే మోడరేట్, ఈజీ, మోడరేట్, డిఫికల్ట్ అలా అరేంజ్ చేసుకుంటూ వచ్చేది సిటీ. సిటీ ఎన్ని ఉన్నాయో సిటీ కూడా అన్నీ ఉంటాయి. సిటీ నేను క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి సిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే మీకు యాక్సెస్ వచ్చేస్తుంది ఈవినింగ్కి, ఓకేనా? విత్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మళ్ళీ చూడకుండా సిటీ రాయాలి మీరు. అప్పుడు మెయిన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలా సాఫ్ట్వేర్లో వస్తుంది. నేను క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, టాపిక్ అయిపోతుంది. టాపిక్ అయిపోయిన వెంటనే మీకు ఫోన్లో మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఆ సిటీ ఏదైతే క్లాస్ రూమ్ చెప్పుకున్నాం సేమ్ క్వశ్చన్స్ యాక్సెస్ వస్తుంది సిటీ అని. అది మీరు కంప్లీట్ చేసి పెట్టాలి చూడకుండా. ఫుల్ మార్క్స్ రావాలి. ఎందుకు ఫుల్ మార్క్స్ రావాలి? ఆల్రెడీ ఆన్సర్స్ కూడా చేసాం, చూడకుండా చేస్తున్నారు అంతే. సేమ్ దాని ప్యారలల్గా ఏది కూడా వస్తుంది ఆ టాపిక్కి, పీటీ. ఇందులో 80% రావాలి. అది ఫుల్ మార్క్స్ రావాలి, పీటీలో 80% రావాలి. ఎందుకంటే అదే కొంచెం మార్చాం, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు అది. మరి వీటి ఎక్స్ప్లెనేషన్ ఎలా సార్? సిటీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, పీటీ ఎక్స్ప్లెనేషన్ దాని దగ్గరే ఉంటుంది. అయినా సరే మీరు ఇంకా ఏవైతే రాంగ్ రాశారో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్కువ రాంగ్ రాస్తే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఉంటుంది, మీకు అర్థమైపోద్ది. లేదు అర్థం కాలేదంటే అది జనరల్గా ఫోటో పెడతారు నాకు, సో దీని మీనింగ్ ఇది, దీని ఆన్సర్ ఇది అని ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది పీటీ ఎక్స్ప్లెయిన్. జనరల్గా ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే పీటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోయేవాళ్ళం. పిల్లలు ఆప్షనల్ క్లాస్ అని పెట్టేవాళ్ళం. ఎందుకులేండి సార్, అది అదే మోడల్ కదా, ఆన్సర్స్ అక్కడ ఉన్నాయి కదా అనేసరికి 2-3 చాప్టర్స్ తర్వాత నేను ఆపేసాను. డౌట్ ఉన్న వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్తాను.
ఇది ఓవరాల్ టీచింగ్. టాపిక్ వైజ్ ఉంటుంది అండ్ మెటీరియల్ ఉంటుంది. కాన్సెప్ట్కి మెటీరియల్ ఇస్తాం. ఈ మెటీరియల్ ఎలా ఉంటుందో ఒకసారి మెటీరియల్ గురించి మాట్లాడదాం. మెటీరియల్ ఆథరైజ్డ్ హాక్ మెటీరియల్ మంది. ఎవరైతే ఎగ్జామ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తారో వాళ్ళు ఫాలో అయ్యే మెటీరియల్ అది. దాని పేరు హాక్ అంటారు. జనరల్గా మార్కెట్లో పాస్కీస్ అని ఫేమస్. హాక్ అని అనొచ్చు, పాస్కీస్ అని అనొచ్చు. డీటెయిల్ మెటీరియల్, ఫుల్ ఫ్లెజ్డ్ మెటీరియల్. ఇక దీన్ని దాటి బయటకు వెళ్ళి సమ్మరైజ్డ్ మెటీరియల్ చిన్నవి కూడా ఉంటాయి, నేను కూడా ఇస్తాను. అది ఊరికే రివిజన్కి, అదే మెయిన్ కాదు. అది ఓన్లీ అది చదువుకుని వెళ్తే పాస్ అవ్వరు. ఇప్పుడు మెటీరియల్లో మనకి ఏముంటుంది? కాన్సెప్ట్ బుక్ ఉంటుంది. ఈఏ కాన్సెప్ట్ బుక్ అంటారు. ఈ బుక్లో నేను ఏం చేస్తాను సార్ అంటే కాన్సెప్ట్తో పాటు ఏది కూడా యాడ్ చేస్తాం సార్ అంటే సిటీ అంటే ఏంటి? క్లాస్ రూమ్ టెస్ట్ ఎంసీక్యూస్ కూడా యాడ్ చేస్తాం. ప్రింట్ అయి వస్తాయి మీకు. బట్ పీటీ అనేది ప్రింట్ రాదు. మీరు ఎగ్జామ్లో ఎందుకు మనం పీటీ ప్రింట్ ఇవ్వట్లేదు, ఈ రెండు ప్రింట్ ఇస్తున్నాం అంటే రీజన్ ఉంది ఒకటి. ఎగ్జామ్లో మీరు కంప్యూటర్లో రాయాలా లేకపోతే పేపర్లో రాయాలా అండి? ఎగ్జామ్లో కంప్యూటర్లో. స్టూడెంట్స్ చెప్పిన కంప్లైంట్ ఏంటంటే ఎక్కువసేపు అది చూడలేకపోతున్నాం 3 hours అని చెప్పారు. అంటే వీళ్ళు పేపర్స్ చదువుకుంటూ వెళ్తున్నారు. అంటే పీటీ మాత్రం కంపల్సరీ మీరు ఫోన్లో రాయాల్సిందే. ఎంతసేపు ఉంటే అంతసేపు. వీకెండ్ ఎగ్జామ్స్ అని రాదు అనమాట. అంటే పీటీ ప్రింట్అవుట్ రాదు. మీరు కావాలంటే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. నా అడ్వైస్ లోనే రాయండి పీటీ మాత్రం. సిటీ ఎలాగో ప్రింట్ ఇస్తున్నా కదా, పీటీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు పెయిన్ ఉన్నా, అలవాటు లేకపోయినా, అలవాటు ఉన్నా కంపల్సరీ ఫోన్లోనే రాయండి, ఫోన్లోనే చదవండి. అది లాస్ట్లో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏమన్నా ప్రింట్అవుట్ తీసుకోండి రివిజన్ కోసం, అంతేగాని ముందే ప్రింట్అవుట్లు తీసుకోవడం. సిటీ నేను ప్రింట్అవుట్ ఇస్తా, కాన్సెప్ట్ బుక్ ప్రింట్అవుట్ ఇస్తా. పీటీ ఎన్నిసార్లు అయినా, సిటీ కానీ పీటీ కానీ ఎన్నిసార్లు అయినా మీరు రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు. యాప్లో క్లాసెస్ కూడా ఎన్నిసార్లు అయినా చూడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అన్లిమిటెడ్ యాక్సెస్ క్లాసెస్ అయిపోయింది. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్. ఓన్లీ కోచింగ్ చెప్పొదిలేదు, మనం ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం కదా. ఎలా సార్ ఎగ్జామ్స్ అంటే వీకెండ్ ఎగ్జామ్స్ ఫస్ట్. వీకెండ్ ఎగ్జామ్స్ అంటే ఏంటి? ఈ వీక్ అంతా క్లాసులు జరుగుతాయి. ఈ సండే ఉండదు ఎలాగో ఎగ్జామ్, నెక్స్ట్ సండే ఎగ్జామ్ ఉంటుంది. కానీ వీకెండ్ టెస్ట్ 1 అంటారు. ఇవి కూడా మీకు ఫోన్లో వస్తాయి, అవి కూడా ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. బట్ ఎలా జరుగుతుందంటే స్పెసిఫైడ్ టైం ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సండే 10 to 11, 1 hour 50 questions. సార్ 1 hourలో 50 questions రాయగలరా? మీరు రాయగలరా, రాయలేకపోయినా రాయాల్సిందే. టైం కాన్స్టెంట్తో ఇస్తాను. మెయిన్ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే ప్యాటర్న్లో ఇస్తాను. డే 1 నుంచి, ఫస్ట్ వీకెండ్ నుంచి. సో క్వశ్చన్స్ కూడా అదే లెవెల్లో ఇస్తాం. వీకెండ్ ఎగ్జామ్ సీరియస్గా రాయండి. అప్పుడప్పుడు సడన్గా ఎక్కువ టైం ఎక్కువ ఇచ్చేస్తాను, క్వశ్చన్స్ తక్కువ ఇస్తాను. అప్పుడప్పుడు రివర్స్. ఏంటమ్మా, క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తాము, టైం అదే ఉంటుంది. టైం కాన్స్టెంట్ పెడతాం. డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇచ్చి తక్కువ క్వశ్చన్స్ ఇస్తాం, టైం అదే ఉంటుంది కానీ క్వశ్చన్స్ తగ్గిపోతాయి, 20 ఉంటాయి కానీ డిఫికల్ట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఇలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ టెస్ట్లు చేస్తూ ఉంటాం. దాన్ని వీకెండ్స్ అంటారు. ఎవ్రీ వీక్ జరుగుతుంది మీకు సిలబస్ అయిపోయేంత వరకు. వన్స్ సిలబస్ కంప్లీటెడ్ మీకు రివిజన్ ఎగ్జామ్స్, ఇప్పుడు వాళ్ళకి రివిజన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కదా, అలా రివిజన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. వన్స్ సిలబస్ మీకు రివిజన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. సిలబస్ అన్నింటినీ డివైడ్ చేసి 3 చాప్టర్స్ ఆ వీక్ అది ఇచ్చేసేసి ఆ వీక్లో ఎగ్జామ్ పెడతాం. 100 మార్క్స్. ఇదంతా అయిపోయిన తర్వాత మాక్ టెస్ట్. రివిజన్ ఎగ్జామ్స్ అంతా సిలబస్ చదివేశారు మీరు. మాక్ టెస్ట్ అంటే టోటల్ సిలబస్ మీద 3 మాక్ టెస్ట్ పెడతారు. మెయిన్ ఎగ్జామ్ ఎలా జరుగుతుందో ఈ ఎగ్జామ్స్ కంపల్సరీ మీరు నీట్గా రాసుకుని వెళ్తే కంపల్సరీ పాస్. లేదు వీటిలో ఏదైనా మీరు లైట్ తీసుకున్నారు, క్లాసెస్ లైట్ తీసుకున్నా, సిటీ లైట్ తీసుకున్నా, ఎగ్జామ్స్ లైట్ తీసుకున్నా, నాకు ప్రాఫిట్, నా ఫీజు నాకు వచ్చేసి ఎవరికి లాస్ అందుకనే చెప్పేస్తున్నాను. డే 1 క్లాస్లోనే చెప్పేస్తాను. ఓకేనా? ఒకటి కూడా ఇక అయిపోయింది చెప్పాల్సింది, క్లాసెస్ ఎలా ఉంటాయి ఏంటి అని. అంటే ట్రూ అండి, 10 years ఎక్స్పీరియన్స్తో చెప్పేది ఇది. కొన్నిసార్లు తగ్గాలి, కొన్ని విషయాల్లో తగ్గాలి, అప్పుడే మనం ఎదుగుతాం. అందరికీ ఉంటుంది, ఎవరికి వాడు గొప్ప కదా, అంతే కదండి, ఎవరికి వెళ్ళినా వాడు గొప్ప. కానీ ఒకటి మటుకు చాలా నిజమండి, ఈ కోపాలు ఈ యాటిట్యూడ్లతో సాధించిన వాళ్ళు జీవితాల్లో లేరు. అందుకని అన్నీ వదిలేసి ప్రశాంతంగా నేను ఇది పాస్ అవ్వాలి, వేరేది ఏమొద్దు మనకి. ఇదిగో నేను సిటీ చేయాలి, పీటీ చేయాలి, మిగతా పనులన్నీ సెకండరీ పెట్టుకోండి, ఇది ప్రైమరీ పెట్టుకోండి. చాలు. నాదే రైటు, నేనే రైటు, నేను చేసిందే రైటు,
ఇది ఎందుకు అంటున్నానంటే చెప్తా. ఫస్ట్ రోజు బాగానే ఉంటారు, సెకండ్ రోజు బాగానే ఉంటారు, 1 వీక్ బాగానే ఉంటారు, సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అయింది డీవియేషన్. వాళ్ళు నేను పిలిచి చెప్పినప్పుడు ఎలా చూస్తారంటే నన్ను, ఏం చెప్తున్నాడులే, ఏం చెప్తాడులే, ఈయనకేం తెలుసు నా బాధలు అని అలా అలా చూస్తారండి. ఈజ్ నాట్ గుడ్. అండ్ ఎందుకంటే ఈ నీకు కూడా అదే చెప్పినట్టున్నా, ప్రపంచంలో బాధలు కష్టాలు లేని వాళ్ళు ఎవరు? నాకు ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. వాటిని ఓవర్కమ్ చేసినప్పుడే మనం ఒక స్టేజ్కి వస్తాం. స్టేజ్ తర్వాత సంగతి మన బ్రెడ్ అండ్ బటర్ మనం ఓన్ చేసుకొని తింటాం. అంత మించి లేకపోతే ఇక అంతా కష్టాలు పాలైపోతాం. బయట ప్రపంచం అలాగే ఉంది, అలాగే ఉంది. కాబట్టి ఫోకస్, మీ సైడ్ నుంచి నాకు కావాల్సిన ఫోకస్ అండి, 100% ఫోకస్. నేను రాసిన పదం కన్సిస్టెంట్, ఈ రెండు ఉంటే సరిపోతుంది. డీవియేట్ అవ్వద్దు, అసలు డీవియేట్ అవ్వద్దు. కంపల్సరీ కంపల్సరీ ఏ పని స్టార్ట్ చేసినా దాన్ని ఆపటానికే ప్రయత్నిస్తుంది మన చుట్టుపక్కల నేచర్ అంతా. కంపల్సరీ ఇది నాకైనా అంతే, ఎవరికైనా అంటే మనం ఒక పని స్టార్ట్ చేసామంటే దాన్ని జరగనికుండా చేస్తుంది. అవన్నీ ఓవర్కమ్ చేసి ఎవడైతే చేస్తాడో వాడికి సక్సెస్ వస్తుంది. అది అంతమించి ఏం లేదు. ఏం జరిగినా సరే ఏం పట్టించుకోవద్దు, మీరు దాని మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్ళండి. అసలు దాని నుంచి రిజల్ట్ వచ్చినా రాకపోయినా నా పేరు ముందు ఇయే రాసుకోవాలి. దాని నుంచి రూపాయి రాకపోయినా పర్లేదు, నేను అనుకున్నా అంతే, సరదా. అక్కడ చూపించండి. చిన్నప్పుడు అంటారు కదా మన పేరెంట్స్, ఈ పౌరుషం రోషం అంతా ఎక్కడ చూపించాలి? చదువులో చూపించండి. అక్కడ చూపించండి మీ యాటిట్యూడ్, అక్కడ చూపించండి అదంతా. మీ కోపం అంతా ఎవరి మీద కోపం ఉన్నా దాని మీద చూపించండి. అది అండ్ అలా చేయండి. చాలు, స్టార్ట్ చేద్దాం. ఊరికే ఒకసారి ఇండెక్స్ చూపిస్తాను మీకు. ఇవాళ లెక్చర్ నెంబర్ 1 కాబట్టి స్టార్ట్ చేయాలి. ఈఏ మా ఊరికే ఆ ఫోల్డర్స్ అన్నీ ఏంటంటే మన దగ్గర డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి కదా, అవే సిఏ ఫైనల్ ఉంది, సిఎంఏ ఫైనల్స్, సిఎంఏఎస్, ఏసీసీఏ, అవన్నీ ఇంకా ఫౌండేషన్. ఈ1లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి ఇది చూస్తేనే అర్థమైపోతుంది ఎన్ని చాప్టర్స్. రోజు చేద్దాం. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయండి? 19 చాప్టర్స్. అందులో ఆల్రెడీ నిన్న క్లాస్లో చెప్పినట్టుగా 5 చాప్టర్సే పెద్ద చాప్టర్స్, మిగతా అన్ని మోడరేట్ అండ్ స్మాల్. ఈ చాప్టర్స్ చదువుకుంటే సరిపోతుంది. మీరు చదివేది 2024. ఎందుకు ఇప్పుడు 2025లో ఉన్నాం కదా, 24 చదివేది ఏంటి అంటే, మీరు ఇప్పుడు వేసే రిటర్న్ 2024 రిటర్న్. 2025 క్లోజ్ అయిన తర్వాత 2025 రిటర్న్ వేస్తారు. మీరు ఇప్పుడు ఈ ఇయర్లో ఫైల్ చేసే రిటర్న్స్ ఏంటమ్మా? 2024. అందుకే మనం 2024 యాక్ట్ చదువుకుంటాం, లేటెస్ట్ యాక్ట్. దీన్ని ఫస్ట్ అటెంప్ట్ ఏదైతే ఉందో అది మొన్న జరిగింది మేలో. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఏమైంది సార్? ఎగ్జామ్స్ జరగవు, జనవరికి ఎండ్ అవుతాయి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఎగ్జామ్స్ జరగవు, ఫైలింగ్ సీజన్ అంటారు దాన్ని. అంటే ఏప్రిల్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? మేలో. ఫస్ట్ అటెంప్ట్ మన పిల్లలు రాశారు 2024, పాస్ అయ్యారు, బాగా రాశారు. వీళ్ళు సెకండ్ అటెంప్ట్ జూన్లో రాస్తారు. మీరు ఎప్పుడు రాయబోతున్నారు ఎగ్జామ్? మీ బ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, బ్యాచ్ స్టార్టింగ్ అప్పుడే మీ ఎగ్జామ్ ఎప్పుడు మరి చెప్పుకుందాం. 2 months 3 months, ఆగస్టు. ఒకటి అనుకుని వచ్చుంటారు కదా ఆగస్టు. ఇప్పుడు ఏదో ఒకటి అనుకోమ్మా, ఆగస్టా? సిలబస్ అవ్వాలి కదా, అది కూడా మీరే చెప్పాలి. ఎప్పుడు అవగొట్టుకుందాం. నేనైతే 1 weekలో కంప్లీట్ చేసేస్తా, యాజ్ సూన్ యాజ్ అన్నారు కాబట్టి కుదరదు కదా. అదే చెప్తున్నా కదమ్మా, 2 hours 1 hour కాదు ఈ బ్యాచ్, 2 hours అమ్మ. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, దీనికి కూడా మాట్లాడతాను. క్లాస్లో ఒక 10 మంది కూర్చున్నారమ్మా. ఒక అబ్బాయికి ఒక 1 hour చెప్పగానే బోర్ కొట్టేసింది 2, మళ్ళీ అది చదువుకోవాలి. ఇంకొక అబ్బాయికి 2 hours చెప్పాలి, ఇంకొక అబ్బాయికి 5 hours 6 hours చెప్పేసి ఓ 10 రోజుల్లో కంప్లీట్ చేయాలి. ఏది ఫాలో అవుదాం? నేను 4 hours చెప్తా యాక్చువల్లీ, కానీ 2 hours తర్వాత నేను చెప్తా వెళ్తా, మిగతా అది మీరు కూడా వింటా వెళ్తారు, వెళ్ళదు బ్రెయిన్లోకి, డౌట్ అందులో. నేనైతే కాన్స్టాప్గా 8 hours కుక్క తిప్పుకోకుండా మాట్లాడి చెప్పే అలవాటు ఉంది నాకు. అసలు నాన్ స్టాప్, క్వాలిటీ తగ్గదు. మళ్ళీ పాత 1 hour వీడియోస్ ఈ పక్కన పెడితే సేమ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఇంక 2-3 ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉంటాయి, కానీ ఇక్కడికి ఎక్కదు బ్రెయిన్లో. అర్థమైందా? అది కూడా కన్సిడర్ చేయాలి. అక్కడ కూర్చుంటారు కాబట్టి కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. అందుకని నిన్న పెద్ద మీటింగ్కి వెళ్తే అంది, పిల్లలు చెప్పిన వాటి నువ్వు వినేది వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు చెప్పింది కూడా వినాలి కదా.
వాళ్ళు చెప్పింది విని వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి అంతే. వాళ్ళకి తెలియని వయసు, వాళ్ళు ఏదో చెప్తారు, నువ్వు వాళ్ళు చెప్పింది వింటావా అంటే వినాలి. విని వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. పెద్ద ఆవిడ ఇంకా ఎదురు చెప్పలేము మనం. లేదు మేడం, చెప్పింది కూడా మనం వినాలి, విని వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. సో అందుకనే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. మా ఇది అకౌంట్స్ అనుకోండి, ఊరికే చెప్తున్నా, అకౌంట్స్ అనుకోండి 5 అవర్స్ చెప్పినా వింటారు. డీటీ అనుకోండి 6 అవర్స్ కంటిన్యూస్ చెప్పినా వింటారు. ఇండియన్ డీటీ ఏ 2 అవర్స్ తర్వాత ఎవడు వింటారు నేను చూస్తా. ఇది ఎక్కువ ఉంటుంది నాన్న. ప్రతి పదం కొత్తగా ఉంటుంది. ఒక్కటి కూడా తెలిసింది ఉండదు లాంగ్వేజ్. ప్రతి పదం కొత్తగా ఉంటుంది. ఆల్రెడీ తెలిసిన లాంగ్వేజ్ సగం అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి, ఇంట్రెస్ట్ తెప్పించాలి. ఎంసీక్యూస్ చేసిన తర్వాత ఓకే ఆల్రెడీ నిన్న చదివింది నాకు వచ్చింది, దానికి రిలేటెడ్గా కదా నెక్స్ట్ ఉండేది. అది ఫైనలైజ్ అవ్వకుండా నెక్స్ట్ రాదు కదా. అందుకని మేము ఒక ప్లాన్ ప్రకారం వెళ్తాం. ఎందుకు లాస్ట్ బ్యాచ్ 1 అవర్ పెట్టి మధ్యలో బ్రేక్ ఇచ్చామంటే వాళ్ళందరూ ఫ్రెషర్స్ అమ్మ, వాళ్ళకి అసలు కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఏమీ తెలియదు. వాళ్ళు కూడా ఉంటారు కదా. అందుకని ఇప్పుడు వచ్చేసేసి మనం లైఫ్లో టైం అంతా వేస్ట్ చేసి ఇప్పుడు ఒక 2 monthsలో సెటిల్ అయిపోవాలి అని చాలా తప్పది. హౌ టు గివ్ టైమ్ టు వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద టైమ్ ఆల్సో. పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హౌ టు టేక్ 3 months. నేను అందుకనే అడ్వర్టైజ్మెంట్లో కూడా చెప్పా. పిల్లలు ఉన్నారు 1 monthలో రాసిన వాళ్ళు కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నారు చెప్తున్నాను. వీడియోలో క్లియర్గా చెప్తాను నేను 3 months ఫర్ వ్యాపారం అని చెప్తాను. అందుకని మనం 3 months ఇక్కడ నుంచి 3 months కౌంట్ చేయండి అమ్మా. మే కౌంట్ చేద్దామా వద్దా అది కూడా చెప్పండి చాలు నాకు. మే కౌంట్ చేద్దాం అంటే మేలో 15 days నుంచి కౌంట్ చేయండి. అందుకని కరెక్ట్ కౌంట్ చేశాను. ఆగస్ట్ నేను అదే టార్గెట్ పెట్టుకున్నాను. కానీ ఆగస్ట్కి స్లాట్ బుక్ చేయాలంటే మనం రివిజన్ ఎగ్జామ్స్ అవి కూడా రావాలి. ఆగస్ట్ 20th ఆ టైంకి రివిజన్ ఎగ్జామ్స్ అవుతాయి మీకు. సెట్ రివిజన్ ఎగ్జామ్స్ ఒకటి అయిపోతాయి. కాబట్టి ఆగస్ట్ 28 మాక్ టెస్ట్లు అన్నీ అయిపోతాయి. ఆగస్ట్ 28 నుంచి ఎప్పుడు బుక్ చేసుకున్నా పర్లా మీరు. దానికంటే ముందు బుక్ చేయాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే కొన్ని చాప్టర్స్ పాత బ్యాచ్ రికార్డింగ్స్ తీసుకొని వినొచ్చు పార్లర్గా. అది నేను చెప్తాను, ఏది సంబంధం లేకుండా ఏది వినొచ్చు అని చెప్పేసి చెప్తాను. థియరిటికల్ చాప్టర్స్ ఉంటాయి అమ్మా, ఏం సంబంధం లేదు, పార్లర్గా వినొచ్చు. యూ కెన్ రైట్ జూలై ఎండింగ్ రాసేయచ్చు అమ్మ. జూలై ఎండింగ్ వీళ్ళు జూన్ ఎండింగ్ కదా, మీరు జూలై ఎండింగ్లో రాసేయచ్చు. జూన్ ఎండింగ్లో స్లాట్స్ రిలీజ్ అవుతాయి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా. ఈ బ్యాచ్లో వాళ్ళు జూలై ఎండింగ్ రాయొచ్చు అంటే రాయొచ్చు, అడ్వైజ్ ఉంది. చిన్న ఎగ్జాంపుల్, మీ బ్యాచ్లో మీతో పాటు ఒక ఆయన జాయిన్ అయ్యాడు, పవన్ ఇక్కడ కూర్చుంటాడు ఒక అబ్బాయి. మధ్యలో వచ్చాడు మీతో పాటు, మీ తర్వాతే జాయిన్ అయ్యాడు. కానీ అబ్బాయి ఇప్పుడు జూన్ ఎండింగ్ రాస్తున్నాడు. ఏం చేశాడు అబ్బాయి, సార్ పాత బ్యాచ్లో కొన్ని రికార్డింగ్స్ ఇవ్వండి, అవి నేను వినేస్తాను, ఈ బ్యాచ్లో కొన్ని చాప్టర్స్ వింటాను అన్నాడు. రివిజన్ ఎగ్జామ్స్ రాసేసాడు. మణికంఠ, మీకు తెలియదు ఎవరు, మణికంఠ స్లాట్ బుక్ చేసుకున్నాడు, జూన్లో రాస్తున్నాడు. నిజానికి మణికంఠ సగం చాప్టర్లు అయిపోయిన తర్వాత వచ్చాడు. మిగతాది నేను కంటిన్యూ చేస్తాను సార్, పాత చాప్టర్లు ఏవైతే ఉన్నారో అవి రికార్డింగ్స్ ఇవ్వండి అన్నాడు. కరెక్ట్ కంప్లీట్ చేశారు 6 చాప్టర్స్. నేను ఎగ్జామ్ పెట్టాను, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, అతనే ఫాలోఅప్ చేసిన ఎగ్జామ్ పెట్టిస్తున్నాడు. ఫుల్ సిలబస్ అయిపోయింది, స్లాట్ బుక్ చేసుకున్నాడు. జూన్ 25th ఈజ్ ఆ ఎగ్జామ్. నిజానికి అతను రాయాల్సింది ఎప్పుడు జూలైలో, కానీ రాసింది ఎప్పుడు జూన్లో. పాసిబుల్. ఓకేనా. అలా వాళ్ళకు కూడా మనం వచ్చేస్తాం. వాళ్ళకి నేను సపరేట్ క్లాసులు చెప్పాను పాపం అని చెప్పాను. ఓకేనా. సో మీరు ఆగస్ట్ పెట్టుకుందాం ఓవరాల్ బ్యాచ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడి. కొంతమంది జూలైలో కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. రైట్. సరే, స్లాట్ బుకింగ్ అదంతా అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది. సార్ ఇప్పుడు క్లాసెస్ అనేవి డైలీ ప్రస్తుతానికి 1 hour జరుగుతుంది. కానీ స్టార్టింగ్లో 2 hours పెట్టినా సరే ఏమవుతుందని నా ప్రాక్టికల్ డిఫికల్టీ చెప్తాను. జరిగింది బ్యాచ్ అనేది మంత్ స్టార్ట్ చేసేది కాదు. ఎందుకంటే ఆ వీడియో చూసినప్పుడు ఫోన్ చేస్తారు మాకు. ఆ వీడియో ఎవరు ఎప్పుడు చూస్తారో ఎవరికి తెలియదు. కొత్త బ్యాచ్ ఎప్పుడు అని అడుగుతారు, నాకేం అర్థం కాదు. ఒకళ్ళ కోసం కొత్త బ్యాచ్ పెట్టాలని ఈ బ్యాచ్ ఫామ్ చేయడానికే నేను 1 month పెట్టింది. మీకు తెలుసు అది. పాపం వాళ్ళకి చేయాల్సింది బ్యాచ్. వెయిట్ చేసి అంటే ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ ఫర్ న్యూ బ్యాచ్. బట్ వాళ్ళు రారు, ఎప్పుడుకో వస్తారు. ఇప్పుడు కూడా ఈ బ్యాచ్లో ఒక 5-6 members కూర్చోవాలి. వాళ్ళు ఏంటంటే వస్తాం సార్ అండి. వాళ్ళే అడిగింది యాక్చువల్లీ మీకోసం కాదు నేను బ్యాచ్ పెట్టింది. మహేష్ లేకపోతే మీకోసం కాదు, దిలీప్ కోసం కాదు. వేరే టీం ఉంది 10 members కాలేజ్ నుంచి వస్తాను అన్నారు కాబట్టి వాళ్ళ కోసం పెట్టారనమాట. సో అది రీజన్. సో దట్స్ వై వీ కాంట్ స్టార్ట్ న్యూ బ్యాచ్ ఫర్. మనం ఏం చేస్తామంటే ఒక 1 hour చెప్పుకుంటూ వెళ్ళి ఒక సెకండ్ చాప్టర్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్. చాప్టర్ దగ్గర ఒక 1 week ఎగ్జామ్ పెడతాను. ఫస్ట్ చాప్టర్, సెకండ్
అక్కడికి నాకు సెట్ అయిపోవాలి. ఎందుకు నేను అది చేస్తానంటే థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్ అర్థం కావాలంటే కంపల్సరీ సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ కూడా. థర్డ్ చాప్టర్ అంటే జనరల్గా మీ సిలబస్లో ఇది ఫస్ట్, ఇది సెకండ్. డమ్మీ కదా నేను బేసిక్ యాడ్ చేసింది. అంటే ఇది ఫస్ట్ చాప్టర్ కింద, ఇది సెకండ్ చాప్టర్ కింద తీసుకోండి. అంటే థర్డ్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్ అర్థమైతేనే మిగతా చాప్టర్స్ అర్థమవుతాయి. కోర్ క్రక్స్ ఏం కాదు. సో ఆ 2 చాప్టర్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పెడతాను నేను, 100 మార్క్స్ ఎగ్జామ్. దాని తర్వాత ఏం చేస్తానంటే మిగతా పిల్లలంతా ఉంటారు కదా, వాళ్ళకి పారాల బ్యాచ్ తీసుకొచ్చి మీ దగ్గర కలిపేస్తాను. వాళ్ళకి 2 అవర్స్ పడుతుంది. మీకు మాత్రం 2-3 చాప్టర్స్ వరకు 1 అవరే పడుతుంది. వాళ్ళకి 2 అవర్స్ పడుతుంది. బ్యాచ్ వాళ్ళు కూడా సేమ్ మీలాగే జాయిన్ అవుతారు. ఇది కూడా అలాగే చేసింది. కాదు మీరు ఇంకా లేట్గా వచ్చారు కాబట్టి. అక్కడ నవంబర్, జనవరి 2 మెర్జ్ చేశాను కదా, ఇక్కడ ఏంటి మే, జూన్ 2 మెర్జ్ చేస్తాను. ఇది అందుకని 1 అవర్. లేకపోతే యాక్చువల్ 2 అవర్స్ మీకు 2-3 చాప్టర్స్ మాత్రం 1 అవర్ అవుతుంది. అవి అలాగే చెప్పుకోవాలి, చిన్నగానే చెప్పాలి. సరే, ఇండెక్స్ ఓపెన్ చేద్దామా ఒకసారి. నేను బాగా గుర్తు చేస్తాను, దాని గురించి కూడా మాట్లాడు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇప్పుడు చెప్తే అంత క్లారిటీ రాదు. నేను చెప్తాను. ఏం లేదమ్మా, కొన్ని క్వశ్చన్స్ మీకు ప్రో చేస్తాడు. 100 క్వశ్చన్స్ 3 అవర్స్. అందులో ఏది ట్రైల్ ఏంటి చెప్పండి. అర్థమైందా? మీరు రైట్ రాసింది రైటు, రాంగ్ రాసింది రాంగ్. మీరు ఏవైతే రాంగ్ రాశారో అర్థమైందా, వాటిని కొంచెం ఏదైతే నిన్న ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేశా, కానీ అది రీచ్ అవ్వదు పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే వాల్యూషన్ అమ్మా, నేను టెస్ట్ చేస్తున్నాను. చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ వేసాను, 2 చాప్టర్ నుంచి 2 క్వశ్చన్లు వేసాను. ఈ అబ్బాయి ఆ 2 క్వశ్చన్స్ రైట్ రాశాడు, నువ్వు ఆ 2 క్వశ్చన్స్ రాంగ్ రాసావు. అంటే ఆ చాప్టర్లో ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు, స్ట్రాంగ్ ఉన్నాడు, నువ్వు ఎలా ఉన్నావు, వీక్ ఉన్నావు. మళ్ళీ నీకు అయిపోయింది, ఫెయిల్ చేసైనా నెక్స్ట్ చాప్టర్ టెస్ట్ అయినా కదా. నెక్స్ట్ చాప్టర్ నువ్వు ఆ 2 క్వశ్చన్స్ రైట్ చేసావు, ఈ అబ్బాయి తప్పు చెప్పావు. అలా కొన్ని చాప్టర్స్ ఈ అబ్బాయి రైట్ చేశాడు, కొన్ని చాప్టర్స్ నువ్వు రైట్ చేసావు. 2-3 చాప్టర్స్ ఈ అబ్బాయి రాంగ్ చేశాడు, 2-3 చాప్టర్స్ నువ్వు రాంగ్ చేసావు. వాటిని ట్రైల్ తీసుకు. మరి నీకు అబ్బాయికి ఒకటే ట్రయల్ తీసుకున్నానా, వేరువేరా? వీక్గా ఉంటే ఒక ఏరియాలో దాన్ని ట్రయల్గా తీసుకుంటాను. మొత్తం వీక్గా ఉంటే నేనేం చేయలేదు. అంటే నువ్వు ట్రయల్ తీసుకోవాలంటే కంపల్సరీ 2 ఏరియాస్లో స్ట్రాంగ్ ఉండాలి. అప్పుడే 3వ ఏరియాని నేను ట్రయల్ తీసుకుంటాను. నువ్వు 2 ఏరియాస్ వీక్గా ఉండి ఒకటి స్ట్రాంగ్గా ఉంటే ట్రయలే లేదు అసలు. ట్రయల్ ఎక్కడ ఉంది అక్కడ? అసలు నీకు ట్రయల్ ఏమని అంటాను నేను. బేసిక్ రూల్ కదా, నీకు ఇంకా అర్థం కాల. ఎట్లా చెప్పాలంటే ఒక 19 చాప్టర్స్ ఉన్నాయి. ఇందులో ఒక 10 చాప్టర్స్ మీద క్వశ్చన్స్ చేసేసావు. ఒక 9 చాప్టర్స్ మీద, 9 కాదులే 5 వేసుకో, 5 చాప్టర్స్ మీద సరిగా చేయలా. ఐ విల్ గివ్ ట్రయల్ టు యూ బస్. నువ్వేం చేసావు, 5 చాప్టర్స్ బాగా చేసావు, 14 చాప్టర్స్ సరిగ్గా ఏం చేయలేదు అసలు. ఫెయిల్ అయ్యేవాడికి ట్రయల్ ఎందుకు? అర్థమైందా? పాస్ అయ్యేవాడికి కూడా ట్రయల్ ఇవ్వాల్సింది. అంటే నువ్వు ప్రొఫిషియన్సీ టెస్ట్ పాస్ అవ్వాలి. సెక్షన్ 1 కంప్లీటెడ్ ఫర్ స్ట్రాంగ్, సెక్షన్ 2 ఆర్ సెక్షన్ 1 వీక్ ఆర్ సెక్షన్ 2 స్ట్రాంగ్, సెక్షన్ 3 స్ట్రాంగ్, పాస్. 2 సెక్షన్లు వీక్, 1 సెక్షన్ స్ట్రాంగ్, ఫెయిల్. ఇప్పుడు నువ్వు ఎలా ప్రూవ్ చేసుకోవాలి? సెక్షన్ నేను అందుకని ఎగ్జామ్ ఎలా పెడుతున్నాను, సెక్షన్ 2 and 3 చాప్టర్స్ ఒక సెక్షన్. బాగా స్ట్రాంగ్ అవ్వు, అయిపోయిందిగా, ఒక టాస్క్ అయిపోయిందిగా. అందుకని అది స్ట్రాంగ్ చేసేస్తా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇంకొక బిట్ 7 చాప్టర్స్, 4 to 7 చాప్టర్స్ ఒక సెక్షన్, స్ట్రాంగ్ అయిపో. అదే ఉంటుంది మన ప్యాటర్న్, అదే. నేను చెప్తాను అది ఇప్పుడు, ఓకేనా? మార్క్స్ ఎన్నో ఏంటో చెప్తాను. అలా మనం ఎగ్జామ్స్ కూడా అలాగే పెడతాం, క్లాసెస్ కూడా అలాగే చెప్తాం. దాన్ని బట్టి స్టూడెంట్ నీకు అర్థం కాలేదు, ఇంకా ట్రయల్ ఇవ్వడం ఇస్తాను. సరే, నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే ఒక సెక్షన్కి నువ్వు బాగా రాస్తే 2వ సెక్షన్కి వెళ్ళినప్పుడు నీకు ట్రయల్ అని ఎక్కడ ఉండదు నాన్న. ట్రయల్ అని ఎవరు చెప్పరు నీకు. నీకు ఏమన్నా క్వశ్చన్ పడేసి ట్రయల్ క్వశ్చన్ నువ్వు సరిగా రాయొద్దని చెప్తారా? క్వశ్చన్స్ ఇస్తాను అంతే నేను. అంటే నువ్వు అందులో కొంతవరకు రాంగ్ చేసినా నేను భరిస్తాను. కొంత అనేది ఏంటి, నీకు వేరు అబ్బాయికి వేరు కదా. ఇది ట్రయల్ అంటే వాడి మీనింగ్. అంతేగాని ఒక 15 క్వశ్చన్స్ అతనికి, 15 క్వశ్చన్ నీకు, సేమ్ క్వశ్చన్స్, ట్రయల్ క్వశ్చన్స్ వదిలేస్తాను, ఇది కాదు భాష, వాడి మీనింగ్. అంటే నువ్వు కొన్ని మిస్టేక్ చేసినా నేను వదిలేస్తాను, పాస్ చేస్తాను. నువ్వు కొన్ని ఏరియాస్లో స్ట్రాంగ్ ఉన్నావు కాబట్టి, ఒక ఏరియా వీక్గా ఉన్నావు కాబట్టి
ఓకే, నువ్వు మళ్ళీ క్లాసెస్ విను, నేను నిన్ను పాస్ చేసేస్తున్నా అని క్లియర్గా రాస్తాడు అందులో. అది దాని మీనింగ్. సో అలా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది అతనికి నీకు ఒకటే ఉంటుందా, డిఫరెంటా? అతనికి వేరు, నీకు వేరు. పేపర్ అతనికి వేరు, నీకు వేరు. అతని ప్రొఫిషియన్సీ వేరు, నీ ప్రొఫిషియన్సీ వేరు. డిపెండ్స్. నేను చెప్పేది ఏంటంటే అదంతా పట్టించుకోవద్దు. మన 100 క్వశ్చన్స్ మనం అన్నీ బాగా రాయాలి. అంతకుమించి ఏం ఆలోచించొద్దు. నా డ్యూటీ కాబట్టి చెప్పాల్సింది చెప్పాను అంతే. ఇప్పుడు మనం పార్ట్స్ చూద్దాం. మా ఇది చూసారు కదా మీరు, ఊరికే ఒకసారి స్క్రోల్ చేసేసి వదిలేస్తాను. డౌట్లు ఉన్నాయి, నేను నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, ఇక చెప్పేసాను ఫాస్ట్గా. ఎన్రోల్ చేస్తే మనం ఏ జాబ్కి వెళ్తాం, ఏ రోల్ ఏంటి, ఏం చేయగలం, చదవటం వల్ల ఏం చేయగలం, వాట్ ఈస్ ద వర్క్. ఇంజనీర్ అంటే ఇప్పుడు చేస్తాడు అదే. యూఎస్ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ అయిపోయింది. హూ కెన్ డూ. ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 3. జాబ్స్ ఉన్నాయా లేవా? ఫస్ట్ ఇది కదా మీకు. జాబ్స్ ఉన్నాయా లేవా మీరు అది చెక్ చేసుకుని రావాలి ఈ క్లాస్కి. నేను చెప్తే నమ్ముతారేంటి మీరు? నేను గ్యారంటీ ఉన్నాయని చెప్తా. డౌట్ ఏముంది అందులో? మీరు చెక్ చేసుకున్నారు, అది ఇంపార్టెంట్. వాళ్ళు చేసుకోకపోతే చేయండి. నేను చెప్పింది అస్సలు నమ్మొద్దు. నేనే కాదు, ఎవరు చెప్పింది నమ్మొద్దు. నువ్వు చెక్ చేసుకో. ఇది మీరు చెప్పినవి అక్కడ ఉంటాయి. 1884లో కెరియర్ జాబ్స్ ఉన్నాయని నేను చెప్తా. ఎందుకు చెప్పను నేను? ఇట్లా అన్నిట్లో జరుగుతుంది ఆల్రెడీ. మీరు రావచ్చు అంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉందా అమ్మా? దీనికైతే ఐడియా ఉంది, నేను వద్దన్నాను. రావచ్చు, ఇబ్బంది ఏమి. సాటర్డే సండే ఒక 2 క్లాసులు జరిగినాయి. మీరు ఇప్పుడే అటెండ్ అయిపోయింది, నువ్వు అవసరం లేదు. ఇంకా ఆల్రెడీ వచ్చి సరే సరే అని ఇష్టం. నువ్వైతే అప్పుడే వద్దమ్మా, ఎందుకంటే అది ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, మినిమం +2 ఉండాలి. డిగ్రీ తర్వాత కూడా చేయొచ్చు. 8 to 12 lakhs ప్యాకేజ్ ఉంటుంది. నమ్మొద్దు, మీరు కనుక్కోండి. ఏది నమ్మొద్దు, మీరు కనుక్కొని మీరు చెప్పండి. సరే, డ్యూరేషన్ అక్కడ ఎంత రాశాను చూడండి అమ్మా. 3 రాసా మినిమం. కొంచెం ముందు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు, పార్ట్ వైజ్ రాసుకోవచ్చు. చదువుతుందో కూడా జాబ్స్ వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. సీజన్ టైంలో మీకు నేను ఇంటర్న్షిప్ ఇస్తాను. సీజన్ టైంలో నేను ఇప్పిస్తాను. ఓకేనా? 15,000 వరకు ఇప్పించగలను సీజన్ టైంలో. ఇంకెక్కువ మినిమం అది 15,000 సీజన్ టైం అంటే నవంబర్లో స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ వరకు ఉంటుంది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 6 months. 6 months నేను ఇప్పించగలను. దాని తర్వాత ఏప్రిల్లో తీసేస్తారు, డౌటే లేదు. క్వాలిఫికేషన్ లేదంటే తీసేస్తారు. అసలు నా టైఅప్స్ కాకుండానే బయట దొరుకుతాయి అమ్మ. ఇంక మీకు బయట దొరకలేదంటే నా టైఅప్స్లో ఇప్పిస్తాను. మనకే ఫోన్ చేసి అడుగుతారు. ఆ నవంబర్ టైంలో అసలు విపరీతమైన తీసుకుంటారు వాళ్ళు, ఎవరు వస్తే తీసుకుంటారని. మహేష్కి తెలుసు బాగా, చూసుకుంటారు అనమాట ఇంకా వాడుకోవడానికి. గ్యారంటీ తీసేస్తారు, డౌటే లేదండి. క్వాలిఫికేషన్ లేదంటే నవంబర్లో తీసుకుంటారు, 30,000 per month ఇస్తారు. ఇక లైఫ్ సెటిల్డ్ అనుకుంటారు అందరూ. కరెక్ట్గా ఏప్రిల్ అయిపోగానే తీసేస్తారు, డౌటే లేదు. కొంచెం కష్టపడి బాగా చేసే వాళ్ళని ఉంచుతారులే, క్వాలిఫికేషన్ కూడా ఉంటే బాగుంటుంది. అది కూడా నేను గ్యారంటీ. క్వాలిఫికేషన్ ఉండి చేయకపోయినా తీసేస్తారు. 2 ఉండాలి, వర్క్ ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలి. ఇక తిరుగులేదు. ఎందుకంటే దాని తర్వాత స్టెప్పే అది కదా. ఓన్లీ రిటర్న్స్ చేస్తామంటే వాళ్ళకి పని లేదంటే ఉంచుకొని 30,000 ఎవరు ఇస్తారమ్మా. తర్వాత రివ్యూ స్టేజ్ ఉంటుంది, తర్వాత ఇండివిజువల్, తర్వాత బిజినెస్ రిటర్న్స్ ఉంటాయి, ఎస్టిమేటెడ్ ట్యాక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేర్చుకున్న వాళ్ళని ఎవరు కదిలించలేరు. ఓన్లీ 1040 నేర్చుకుని వెళ్తాను అంటే క్విక్ బుక్స్ కూడా నేర్చుకోండి, మిమ్మల్ని ఎవరు కదిలించారు చెప్పండి. నేను అందుకనే కాంప్లిమెంటరీ ఇస్తున్నా క్విక్ బుక్. బేసిక్సే అమ్మా. 3 parts MCQ బేస్డే ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా May to July, August to October, November to January, February, March, April ఉండవు, 3 months. అక్కడ ఉంది చూసావా, Section 1, Section 2, Section 3, Section 4, Section 5, Section 6. ఈ సెక్షన్స్లో ఫస్ట్ సెక్షన్ ప్రిలిమినరీ వర్క్ విత్ సెకండ్ అండ్ థర్డ్ చాప్టర్స్ నేను చెప్తాను. స్ట్రాంగ్ ఉన్నాం,
ఇన్కమ్ అసెట్స్ 3, 4, 5 చాప్టర్స్ స్ట్రాంగ్ ఉన్నావు. నెక్స్ట్ డిడక్షన్స్ అండ్ క్రెడిట్స్ 8, 9, 10 చాప్టర్స్ స్ట్రాంగ్ ఉన్నావు. టాక్సేషన్ 4, 5, 6 లాస్ట్లో స్పెషలైజ్ 6 చాప్టర్. ఇట్లో ఒక 2 వీక్గా ఉన్నావు, వదిలేస్తాడు, పాస్ చేసేస్తాడు. 2 స్ట్రాంగ్గా ఉన్నావు, ఫెయిల్. మెజారిటీ ఉండాలి అంటే ఒక 2 వదిలేసుకోవచ్చు. నేనేమంటానంటే అన్ని స్ట్రాంగ్గా ఉండు అంటాను నేను. నువ్వు అన్ని స్ట్రాంగ్గా ఉంటే ఏదో ఒక చాప్టర్ నీకు కష్టంగా ఉంటుంది, అది మాత్రం సరిగా రావు, పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అది 100% ఎంట్రీకు సెంటర్ బేస్డ్. ఇది చెప్పాక వాడి ఇష్టం, ఇక మార్క్స్ పాస్ అనేది ఎక్కడ నీకు మార్క్స్ చెప్పదు. నేను ఏదో ఎస్టిమేట్ చేసి అలా రాశాను, ఇక్కడ మార్క్స్ చూపి. ఆ 100 ఉండొచ్చు, దే విల్ త్రో ద క్వశ్చన్స్ అమ్మ. నువ్వు ఆల్రెడీ బాగా రాసేస్తుంటే ఇక ఆపేస్తాడు. 130 ఈజ్ ద మ్యాక్సిమం. లేదు 130 ఈజ్ ద మ్యాక్సిమం. వెయిటేజ్ ఉంటుందిగా, పేపర్ని బట్టి మారిపోతుంది. ఇతనికి వచ్చే క్వశ్చన్స్ వేరు, నీకు వచ్చే క్వశ్చన్స్ వేరు. ఇతను త్రో చేసే క్వశ్చన్స్ వేరు. నువ్వు ఆల్రెడీ ప్రూవ్ చేసేసుకున్నావు ఎఫిషియన్సీ, ఇంకా నేను మళ్ళీ త్రో చేయను క్వశ్చన్ ఫస్ట్. కానీ 3 hours అయిపోతుంది కదా ఆపేసి. సో సిమ్యులేషన్ అంటారు దాన్నే. దాని గురించి నేను తర్వాత చెప్తాను మన సాఫ్ట్వేర్ చూపించి. సో అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మీకు, ఓకే ఇదా సిమ్యులేషన్. 3 hours అమ్మ. హాఫ్ అన్ అవర్ ఇస్ ముందు వెళ్ళాలి, మీరు చెక్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటుంది. 3 hours ఇస్ బెస్ట్. పాస్పోర్ట్ +2 ఇక ఎన్ని కామనే కదమ్మా. పీటీని మేము చేసి పెడతాం. బుకింగ్ ఆఫ్ స్లాట్ ఇప్పుడే చెప్పాను, దాని గురించి మాట్లాడాను. యూ హ్యావ్ టు బీ అలర్ట్. పాస్పోర్ట్ ఉంటే ఇంకేం అడుగుతారు, నేను పాస్పోర్ట్ ఒకటి తీసుకెళ్ళాను. వద్దులే. +2 నేను ఎందుకు రాశానంటే ఎట్లా 10th వాళ్ళని తీసుకోలేదు కదా అని +2 రాశాను అంతే. నేను రాశాను అది ఎనీ క్వాలిఫికేషన్, బట్ నా కోచింగ్ జాయిన్ అవ్వాలంటే +2 ఉండాలి. అది ఈ అకాడమీ పరంగా అవసరం లేదు. కాకపోతే మా దగ్గర కోచింగ్ ఉండాలంటే కంపల్సరీ +2 ఉండాలి. 10th వాళ్ళకి మేము కోచింగ్ ఇవ్వము, అందుకని రాశాను. సో అది బుకింగ్ స్లాట్, సిసి స్పెషల్ ఎగ్జామ్ ఇవన్నీ నేను సపోర్ట్ ఇస్తామమ్మా. ఇవన్నీ మేము చేసి పెడతాము. స్లాట్ మాత్రం మీరు అలర్ట్ కావాలి. 70% ఈజ్ ద పాస్ పర్సంటేజ్. అది మీ ఇష్టం, ఇక మీ డిపెండ్స్ ఆన్ పీపుల్ అమ్మ. ఈ పాస్ పర్సంటేజ్ అనేది నేను యావరేజ్గా వేసింది, ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ది పీపుల్. అవుట్ సైడ్ కంపారిజన్ అవసరం లేదు, మీరు బయట కంపేర్ చేసుకోండి. నేనైతే చెప్తాను ఇక 3 parts ట్రైనింగ్ ఉంది. ఈఏ రిజిస్ట్రేషన్ హెల్ప్ చేస్తారా, చేస్తాము. ఈఏ కంప్లీట్ అయిందా, అలాంగ్ విత్ కెన్ కంప్లీట్ ఈఏ అలాంగ్ విత్ డిగ్రీ చేసుకోవచ్చు. మా దగ్గరే డిగ్రీ ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఎందుకు అనేది మీకు తర్వాత చెప్తాను. యూఎస్ వెళ్ళాలి అంటే కంపల్సరీ ఉండాలి, ఇప్పుడు డిగ్రీ ఉండాలి. ఇప్పుడు ఏదో డూప్లికేట్ అప్లికేషన్స్ అన్నీ కంట్రోల్ చేశారు కాబట్టి అది చెప్తాను తర్వాత నేను ప్రాసెస్. వీసా వస్తుంది కానీ ఒకప్పుడు రాదు. ఇగో సీఏ మాతో పాటు క్వాలిఫై అయిన సీఏ 10 సంవత్సరాలు అవుతుంది క్వాలిఫై అయ్యి. ఇప్పుడు వచ్చి మా దగ్గర డిగ్రీ చేస్తున్నాడు మా ఫ్రెండ్. ఎందుకంటే వీసా అప్రూవ్ అవ్వట్లా, డిగ్రీ లేక. షార్ట్ లిస్ట్ అంటారులే, షార్ట్ లిస్ట్ అవ్వట్లా. కాబట్టి డిగ్రీ చేయండి, ఒక లేకపోతే మన దగ్గరే ఉంది. ఎగ్జామ్స్ అవి రాసుకొని సరిపోతుంది. ఎంబీఏ అయితే ఎంబీఏ ఒకేసారి ఓన్లీ ఎగ్జామ్స్ రాసుకోండి, రెగ్యులర్ వస్తుంది. దాని గురించి ఒకటి అమ్మ. క్యాంపస్ ప్లేస్మెంట్స్ విత్ ఇన్ మినిమం. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని నేను చెప్పను, కానీ ఆ టైప్ దాంట్లో నేను మినిమం అంత ఇప్పించగలను. జాబ్ గ్యారంటీ అయితే ఉంటుంది. సో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉందా సార్ అంటే ఉంది. ఇంటర్న్షిప్ ఇప్పిస్తారా అంటే ఇప్పిస్తాను. అండ్ క్లాసెస్ ఫేస్ టు ఫేస్ ఉన్నాయా అంటే ఉన్నాయి. లైవ్ స్ట్రీమింగ్ ఉందా అంటే ఉంది. నిన్న మీరు అటెండ్ అయ్యారు కదా, లైవ్ స్ట్రీమింగ్ అంటారు. రికార్డెడ్ ఉన్నాయా అంటే ఉన్నాయి. దీని గురించి మాట్లాడాలి. పీటీన్ ఎంత అవుతుందమ్మా? పెరిగింది, రేటు పెరిగింది. పీటీన్ ఎంత అవుతుంది? 2500. పీటీన్ పాస్పోర్ట్ ఉంటే చేపిస్తాం. ఎగ్జామ్ 23 పెరిగింది రేటు, 23,000 to 24,000 ఎగ్జామ్ పర్ పేపర్. ముందుగానే డబ్బులు ఉంచుకొని పెట్టుకోండి. కోచింగ్ ఫీజు ఇవన్నీ మీకు తెలిసిందే కదమ్మా, డిస్ప్లే చేస్తాం. కామన్ అది 15,000 ఫర్ కోచింగ్, 10,000 ఫర్ 25,000 ఎట్ ఏ టైం కట్టేటట్లయితే. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన క్లాసెస్ రిగార్డింగ్ మెటీరియల్, మాక్ టెస్ట్, రివిజన్ ఎగ్జామ్, ప్రాక్టికల్ ట్రైనింగ్, జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్స్, ఎంసీక్యూ ఎక్స్ప్లెయిన్, ప్రాక్టికల్ ఇంటర్న్షిప్, ఇండెక్స్
ఇప్పుడు మనం జరిగే కోచింగ్ పార్ట్ 1 అమ్మ. పార్ట్ 1 ఇండివిజువల్స్ ప్రిఫేస్, పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 ఇండివిజువల్స్ ఉంటుంది, పార్ట్ 2 బిజినెసెస్, పార్ట్ 3 రిప్రజెంటేషన్. దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది? P1 P2 P3 ఎక్కువ 3 ఉండాలి, ఏది ఎక్కువ? P2. P2కి ఎక్కువ పేమెంట్ వస్తుందమ్మా. ఎక్కువ పేమెంట్ వస్తుంది, ఎక్కువ వస్తాయి. బిజినెస్ నేర్చుకుంటే డబ్బులు ఎక్కువ వస్తాయి. కానీ ఫస్ట్ ఏం చేయాలి? P1. నీకు జాబ్ రావాలంటే ఎక్కువ డిమాండ్, ఎక్కువ అవసరం తీసుకునేది P1. కానీ నీకు డబ్బులు ఎక్కువ రావాలంటే బిజినెస్ నేర్చుకోవాలి. ఫస్ట్ P1 చేసుకో, బాగా చేసుకో. చేసుకున్న తర్వాత జాబ్లో సెటిల్ అయిపో, బాగా వెళ్ళు. కంపల్సరీ P2 కూడా చేయాలి. చాలామంది P1 చేసేసి జాబ్కి వెళ్ళిపోతున్నారు. జాబ్ తీసేసే ఛాన్సెస్ ఎక్కువ నువ్వు P2 నేర్చుకోకపోతే. P1 P2 నేర్చుకున్న తర్వాత నీ ఇష్టం. P3 చాలా జాగ్రత్తగా లేట్గా చేసుకో, కానీ అంత ఉండదు P3లో, ఏమీ ఉండదంట. P1 P2 అయిందంటే P3 అసలు ఊరికే ఆడతా పాడతా వెళ్ళి రాసేయచ్చు నా క్లాసెస్ మీద. అర్థమైందా? సో కంపల్సరీ నువ్వు కోచింగ్ ఒకసారి స్టార్ట్ చేసావంటే P1తో ఆపొద్దమ్మా, P2 కూడా కంప్లీట్ చేసుకున్నా బయటకు వెళ్ళి. మా కంప్యూటరైజ్డ్ ఎగ్జాము 100 ఇవన్నీ ఆల్రెడీ చెప్పిందే కదా నేను. దే విల్ డిఫర్ ఫ్రమ్ క్యాండిడేట్ టు చదువుకోవాలి. స్టెప్ 1 ఏం చేయాలమ్మా? కంపల్సరీ చదువుకోవాలి. చదువుకోకుండా ఇది నేను సెల్ఫ్గా రాసేస్తానంటే అయ్యేది కాదు. ఎందుకంటే మెటీరియల్ దొరకదు బయట, ప్రాపర్ మెటీరియల్, అవుట్డేటెడ్ మెటీరియల్ దొరుకుద్ది, అమెండ్మెంట్స్ ఉండవు, దాన్ని నమ్ముకుని వెళ్తే కష్టం. MCQs అప్డేటెడ్ ఉండవు, కష్టం. ఇవన్నీ ఉండాలి అంటే కంపల్సరీ ప్రాపర్ కోచింగ్ అనేది ఉండాలి. గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అనేది అవసరం. అలాగా అది మనం ఇస్తూ ఉంటాం, ఏ టైంలో స్లాట్లు వస్తాయి అవన్నీ ఇస్తాం. అప్టైన్ పీటీన్ అని కూడా మనం చేసి పెడతాం. రిజిస్టర్ విత్ ప్రొమాట్రిక్ అది కూడా మనం చేసి పెడతాం. సో షెడ్యూల్ యువర్ టెస్ట్ స్లాట్స్ కూడా మనం గైడెన్స్ ఇస్తాం. అడాప్ట్ యువర్ స్టడీ ప్లాన్ అది కూడా మనం చేసి పెడతాం. సో గెట్ అ ప్లెంటీ ఆఫ్ రెస్ట్ అండ్ గుడ్ న్యూట్రిషన్, ఇది మీరు చూసుకోవాలి. ఇక సో అది టెస్ట్ డైలీ టెస్ట్ రాసుకోవాలా అవసరం లేదా, టెస్ట్ డే అప్పుడు ఏమేమి కేర్ తీసుకోవాలి అదన్నీ నేను చెప్తాను. అప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి, 30 minutes ముందు వెళ్ళాలి, ఇవన్నీ కూడా నేను చెప్తాను ఆ రోజు. డ్యూరింగ్ ద ఎగ్జామ్ ఎలా కేర్ తీసుకోవాలి, ఏముంటుంది అసలు, బ్రేక్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఆ టైంలో ఏం చేయాలి, అసలు డ్యూరింగ్ ద ఎగ్జామ్ మీరు ఎలా రాయాలి ఏంటని నేను చెప్తాను. అండ్ పాస్ అయితే కంగ్రాచులేషన్, ఫెయిల్ అయితే మళ్ళీ ఫీజు అరేంజ్ అంతే. మా SEE సో 15 ట్రయల్ క్వశ్చన్స్ 85 అంటారు. ఇది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను బేసిక్గా ఎలా ఉంటుంది ఆ ట్రయల్ క్వశ్చన్. ఇది జాగ్రత్తగా ఇదే అమ్మా, ఇవే మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది, ఫిక్స్డ్ అంతే. ఇక అయితే లెవెల్ మారుతుంది. ప్రిలిమినరీ వర్క్ విత్ ట్యాక్స్ పేయర్స్ డేటా 2 and 3 చాప్టర్స్ 14 క్వశ్చన్స్. అందుకని అక్కడ బ్రేక్ ఇస్తాను. నాకు ఆ 14 క్వశ్చన్స్ ఆ చాప్టర్ నుంచి ఏది అడిగినా ఎక్కడ అడిగినా 100% రావాలి. మీకు 98% పెడతాను నేను. ఆ మార్క్ రాలేదంటే మీరు వచ్చేదాకా పెడుతూనే ఉంటారు టెస్ట్లో. ఆ తర్వాత ఇన్కమ్ అండ్ అసెట్స్ అక్కడ ఒక బ్రేక్ ఇస్తా. డిడక్షన్స్ అండ్ క్రెడిట్స్ ఇక్కడ ఒక బ్రేక్ ఇస్తా. ఇవన్నీ కలిపి ఇంకో బ్రేక్ ఇస్తా లాస్ట్ టైం. ఇది ఈ లెవెల్స్ వైజే మన టీచింగ్ ఉంటుంది, ఈ లెవెల్స్ వైజే మన ఎగ్జామ్స్. అంటే వీకెండ్ ఎగ్జామ్స్ జరుగుతాయి, కానీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అనుకోండి, మీరు క్వార్టర్లీ ఎగ్జామ్స్ అనుకోండి, అక్కడ పెడుతూ ఉంటాను నేను బిఫోర్ ది రివిజన్. నాకు అర్థమవుతుంది అప్పుడు ఏ స్టూడెంట్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఏ స్టూడెంట్ చదువుతున్నాడు, ఏ స్టూడెంట్ చదవట్లేదు, నాకు అర్థమైపోతుంది. వాటిని ఈ చాప్టర్స్ వైజ్ డివైడ్ చేసాం. ఫస్ట్ ప్రిలిమినరీ విత్ ట్యాక్స్ పేయర్స్ డేటా అంటే అది 1 2 3 చాప్టర్స్ 4. అండ్ ఇక్కడ ఇన్కమ్ అండ్ అసెట్స్ అంటే 5 6 7 8 9 చాప్టర్స్. అండ్ ఇదిగో ఇక్కడేమో ఇన్కమ్ 10 11 12 13 వరకు 12 వరకు ఇన్కమ్, ఆ పైన అసెట్స్ ఇదిగో 13 14 15 డిడక్షన్స్ అండ్ క్రెడిట్స్ 6 లాస్ట్ అని అంతే. అలా చాప్టర్ వైజ్ డివైడ్ చేస్తాం. ఇది మీ బుక్లో ఉంటుంది చూడమ్మా, ఇండెక్స్ ఉందా బుక్లో, ఇదంతా ఉంటుంది ప్రింట్ అయ్యి. బుక్లో యాజ్ ఇట్ ఈజ్ నేను వేసేదాన్ని బుక్లో ప్రింట్ అయ్యి వస్తుంది. ఓకేనా? ఈరోజు ఊరికే స్టార్ట్ చేయాలి కాబట్టి స్టార్ట్ చేస్తామమ్మా. రేపటి నుంచి ఇక క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి, జరిగిపోతుంది. ఈరోజు ఇండెక్స్ చెప్పాలనుకున్నాం, ప్రిఫేస్ చెప్పాలనుకున్నాం, చెప్పేసి చాప్టర్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే లెక్చర్ నెంబర్ 1 పెట్టాలి దీనికి.
బేసిక్స్ చాప్టర్ నెంబర్ 1. ఇది నిజంగా మీ సిలబస్ కాదు, నేను యాడ్ చేశాను. ఎందుకంటే డైరెక్ట్గా సిలబస్లోకి తీసుకెళ్తే కొన్ని అర్థం కావు మీకు. అంటే ఇప్పుడు రెసిడెంట్ అంటే ఏంటి, నాన్ రెసిడెంట్ అంటే ఏంటి, రెసిడెంట్ ఏలియన్ అంటే ఎవరు, నాన్ రెసిడెంట్ ఏలియన్ అంటే ఎవరు, ఏలియన్ అంటే ఎవరు, ఎందుకు ఆ పదం వచ్చింది అర్థం అవ్వాలి. అసలు ఇన్కమ్ అంటే ఏంటి, ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్స్పెన్స్ అంటే ఏంటి, అసెట్ అంటే ఏంటి, ఇవి కూడా అర్థం అవ్వాలి. అవన్నీ చాప్టర్లో పెట్టుకున్నాం. ఎక్రూవల్ కాన్సెప్ట్ అంటే ఏంటి, క్యాష్ బేసిస్ అంటే ఏంటి, ఎందుకు ఇండివిజువల్స్లో క్యాష్ బేసిస్ ఫాలో అవుతాం, ఎందుకు ఎక్రూవల్ ఫాలో అవుతాం, బిజినెస్కి ఎందుకు ఎక్రూవల్ ఫాలో అవుతాం, అవన్నీ మీకు అర్థం కాకుండా మెయిన్ సిలబస్లో. అందుకని నేను బేసిక్స్ చాప్టర్ పెట్టాను. అంటే ఈ బేసిక్ చాప్టర్లో ప్రీవియస్ అంటే ఇవన్నీ ఇక్కడ రాసిన మెయిన్ టాపిక్స్ అన్నీ మళ్ళీ వస్తాయి మీకు. కాకపోతే ఎక్కడో 4th చాప్టర్లో 5th చాప్టర్లో వస్తాయి. కానీ అది ఫస్ట్ చాప్టర్లోనే నాకు వాడేస్తాడు ఆ పదం, రెసిడెన్షియల్ స్టేటస్ అనే పదం. 5th చాప్టర్ ఫస్ట్ చెప్పలేనుగా నేను. అందుకని అవి ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ చాప్టర్లో పెట్టుకొని అవి చెప్పుకొని వాటి మీనింగ్ సమ్మరీ లాగా దెన్ ఐ స్టార్ట్ విత్. సో ఫస్ట్ చాప్టర్లో మనం జస్ట్ ఇండివిజువల్స్ బిజినెస్ ప్రాక్టీస్ వాట్ ఈస్ ట్యాక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. వాట్ ఈస్ ట్యాక్స్ అంటే ఈజ్ ద ఫీజ్ చార్జ్డ్ బై ది గవర్నమెంట్. ఇక్కడ ఇండియాలో అయితే సెంట్రల్ గవర్నమెంట్ అమ్మ ఇన్కమ్ ట్యాక్స్ తీసుకునేది, స్టేట్ గవర్నమెంట్ కాదు. మరి యూఎస్ఎస్లో సెంట్రల్ పవర్ఫుల్లా, స్టేట్ పవర్ఫుల్లా? స్టేట్స్ సెంట్రల్ ఈక్వల్ ఉంటుంది, ఆర్ పవర్ఫుల్ స్టేట్స్ కూడా ఉండొచ్చు. అంటే సెంట్రల్ డెసిషనే ప్రివైల్ అనేది ఉండదు. అందుకని అక్కడ ట్యాక్సెస్ ఎలా ఉంటాయి, ఫెడరల్ ట్యాక్స్ ఉంటుంది, స్టేట్ ట్యాక్స్ ఉంటుంది, కౌంటీ ట్యాక్స్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ ట్యాక్సెస్. మన దగ్గర ఎలా అయితే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఓవరాల్గా కలెక్ట్ చేస్తాం. ఒకప్పుడు ఇన్కమ్ ట్యాక్స్తో పాటు మీకు ప్రాపర్టీ ట్యాక్స్ అని, వెల్త్ ట్యాక్స్ అని, మళ్ళీ అక్కడ లగ్జరీ ట్యాక్స్ అని, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని, ఇలా డిఫరెంట్ ట్యాక్సెస్ ఉండేవి. సేమ్ అలాగే అక్కడ కూడా డిఫరెంట్ ట్యాక్సెస్. ఫెడరల్ ట్యాక్స్ ఈజ్ అ మెయిన్ ట్యాక్స్, వీ కెన్ కంపేర్ విత్ ద ఇన్కమ్ ట్యాక్స్. సో ట్యాక్స్ అనేది ఇట్స్ అ ఫీజ్ చార్జ్డ్ బై ద గవర్నమెంట్, ఈదర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. ట్యాక్స్ అనే పదం లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. సో ట్యాక్సో అనే లాటిన్ వర్డ్ నుంచి, విచ్ మీన్స్ అ రేట్. జస్ట్ ఫర్ నాలెడ్జ్ అండి. వాట్ ఈజ్ ఇన్కమ్ తెలుసుకున్నాం. దేని మీద వేసేది ట్యాక్స్, దేని మీద వేస్తారంటే ఇన్కమ్ మీద వేస్తారు, ప్రొడక్ట్ మీద వేస్తారు, సర్వీస్ మీద వేస్తారు. గూడ్స్ అండ్ సర్వీస్ మీద వేస్తే దాన్ని జిఎస్టీ అంటాం. ఇన్కమ్ మీద వేస్తే దాన్ని ఏమంటామమ్మా, ఇన్కమ్ ట్యాక్స్. అసలు ఇన్కమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా ఫస్ట్, ఇన్కమ్ ట్యాక్స్ అనాలి అంటే. సో ఐ విల్ ఆస్క్ అ ఫ్యూ క్వశ్చన్స్, వెదర్ ఇట్ ఈస్ అ ఇన్కమ్ ఆర్ నాట్ అనేది డిసైడ్ చేయండి. ఓకేనా? వన్ పర్సన్ ఈజ్ వర్కింగ్ ఇన్ అ వన్ కంపెనీ and he is getting a salary. Is this the income to him? Is the income. And one person is starting a hotel. He started a hotel. He is a owner of the hotel, proprietor antaru atanne, and he is getting some amount. So after deducting expenses, he is having some amount edo undi. Din income anocha? Yes, self employment antaru. మా ఇతను ఫస్ట్ అతను ఏమంటారమ్మా, ఏని సాలరీడ్ పర్సన్ అంటారు. బీన్ ఏమంటారమ్మా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటారు. వన్ పర్సన్ ఈజ్ దేర్, హీ హ్యాస్ పర్చేస్డ్ అ కార్ అండ్ హీ రిజిస్టర్డ్ దట్ ఇన్ అ ర్యాపిడో అండ్ హీ ఈస్ గెటింగ్ అ ఇన్కమ్. దీన్ని ఇన్కమ్ అనొచ్చా? దిస్ ఈజ్ ఆల్సో సెల్ఫ్ ఎంప్లాయిడ్. కార్ క్యాబ్ డ్రైవర్, ఓన్ క్యాబ్, నాట్ ఎంప్లాయిడ్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్యాక్సబుల్లా కాదా అంటే కొన్ని ట్యాక్సబుల్, కొన్ని ట్యాక్సబుల్ కాదు. ఫస్ట్ ఇన్కమ్ మీద రిస్ట్రిక్ట్ అవుదాం మనం, తర్వాత ట్యాక్సబుల్. ఇంకో క్వశ్చన్స్ అడుగుతాను, అది ఇన్కమా కాదో చెప్పండి అసలు. ఓకేనా? వన్ పర్సన్ ఈజ్ దేర్, ఈజ్ గెటింగ్ అ 1 crore rupees పర్ మంత్. ఒక యాక్టివిటీ చేస్తున్నాడు, సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఏంటి సార్ అతను చేసే యాక్టివిటీ అంటే స్మగ్లింగ్. స్మగ్లింగ్ అంటే ఏంటమ్మా, పోర్టు వాళ్ళకి తెలియకుండా గూడ్స్ ఇండియాలోకి తీసుకురావటం, అమ్మటం. డబ్బులు వస్తాయా రావా? చాలా వస్తాయి. 1 crore పర్ మంత్. ఇట్ ద ఇన్కమ్ ఆర్ నాట్? కాదు. స్మగ్లింగ్ అమ్మా, చాలా వస్తాయి డబ్బులు. కాదు. నువ్వు అవును కదా, మీరిద్దరు కాదు కదా, అవునా? రైట్. ఇంకో ఇతను ఉన్నాడమ్మా, ఇతను ప్రొఫెషనల్ కిల్లర్. ఎవరిని వాళ్ళు ఎక్కడ షూట్ చేయమంటే అక్కడ షూట్ చేస్తాడు. 1 crore తీసుకుంటాడు ఒక్కొక్క అసైన్మెంట్కి. ఇన్కమా కాదా? మాకు అది ట్యాక్స్ అదంతా లేదు, ట్యాక్స్ అసలు అది ఇన్కమా కాదా? యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో అయితే ఇన్కమ్ కాదు.
ట్యాక్స్ కట్టక్కర్లేదు అట్లయితే. ఇదేదో బాగుంది కదమ్మా, చక్కగా ఇది చేసుకుంటా నేను. మేము పట్టుకుంటాం. హ్యాక్లో ఏం రాయమంటారు చెప్పండి. అది ఇన్కమ్ కింద రాయమంటారా, నాట్ ది ఇన్కమ్? ఇన్కమ్ కాదు అంటే మాత్రం ట్యాక్స్ వేయకూడదు ఇక తర్వాత మీరు. యాక్ట్లో ఇన్కమ్ కింద రాద్దామా అంత. ఇన్కమే దొరికినా దొరకపోయినా యాక్ట్లో ఏదో ఒకటి రాసుకోవాలి కదా. ఇన్కమా కాదా మీరు ఆలోచించండి అమ్మా. ఇది ఫైనల్ క్వశ్చన్, ఇంక ఈరోజు వదిలేస్తాయి. ఇతను ఉన్నాడమ్మా, ఇతనికి 50 lakhs వచ్చినాయి. ఒక వస్తువు అమ్మేశాడు అతని దగ్గర ఉన్న ఇంపార్టెంట్ వస్తువు అమ్మేశాడు. అతను దాన్ని ఎంత కొన్నాడంటే ఫ్రీగానే వచ్చింది. ఇన్కమా కాదు? వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఫ్రీగా వచ్చింది. ఇన్కమా కాదు? ఏం అమ్మేశాడు సార్ అంటే కిడ్నీ అమ్మేశాడు. కిడ్నీ సోల్డ్. బతుకుంటారు కిడ్నీ అమ్మేస్తే? ఉంటారు. 50 lakhs ఇన్కమా కాదా? కిడ్నీ సోల్డ్. కిడ్నీ సోల్డ్ ఇన్కమ్. బ్లడ్ సోల్డ్. బ్లడ్ సేల్ చేస్తారు, నిజంగా సేల్ చేస్తారు. బ్లడ్ డొనేట్ చేయడం సేల్ సోల్డ్ అమ్మా. ఇవన్నీ రేపు చూద్దాం. అంటే ఇన్కమ్ ఏది కాదో కూడా ఒక కాన్సెప్టే కదా. వీటిలో కొన్ని ఇన్కమ్స్ కొన్ని కాదు. వాటిలో ఏది ఇన్కమ్ ఏది కాదనేది రేపు క్లాస్లో. అంటే ఇది కూడా ఒక కాన్సెప్టే. అది ఒక క్లారిటీ వస్తే మీకు ట్యాక్స్ అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అసలు ఇన్కమ్ ఏది కాదని ఒక క్లారిటీ వచ్చింది అనుకో, ట్యాక్స్ ఈజీగా అర్థమైపోతుంది. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాళ్ళ థింకింగ్ ఏంటి అనేది మీకు క్లారిటీ వచ్చినప్పుడు మీరు యాక్ట్ రాసే వాళ్ళ బ్రెయిన్ సెట్లు వాళ్ళ ఫుట్ ప్రింట్స్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇది రేపు డిస్కస్ చేద్దాం. మీరు బాగా థింక్ చేస్తానండి, కిడ్నీ సేల్ చేస్తే ఇన్కమా కాదు? బాగా థింక్ చేస్తాను. స్మగ్లింగ్ చేసిన వాళ్ళు ఇన్కమా కాదు? ChatGPT, గూగుల్ ఏది వాడకూడదు. ఓకేనా? మీరు ఓన్గా థింక్ చేసుకోండి. రేపు క్లాస్లో చూద్దాం. దెన్ వీ కెన్ కంటిన్యూ అవర్ క్లాస్. ట్యాక్స్ అంటే ఏంటి, ఇన్కమ్ అంటే ఏంటి, చాప్టర్ అంతా ఇలాగే ఉంటుంది, బేసిక్స్. 1 hour అని ఫీల్ అవ్వద్దు. ఈరోజు యాక్చువల్ నేను 12కే వచ్చా, మీరిద్దరు లేట్గా వచ్చారు. వచ్చా కానీ వాళ్ళు స్లాట్స్ అని చెప్పేసి. మా స్టాఫ్ గురించి చెప్పాలి అంటే ఈయన బాగా చెప్తారు. మీరు చక్కగా అదే ఒక గంట కూర్చోబెట్టి క్లాస్ అయిపోయిన తర్వాత అయ్యో మీరు ఇక్కడే ఉన్నారా, క్లాస్ అయిపోయింది అంటారు. అందుకని నా నెంబర్ తీసుకోండి అమ్మా. అది ఏదైనా నాతో కాంటాక్ట్లో ఉండి. ఓకేనా? ఇప్పుడు మా స్టాఫ్ ఏంటంటే వాళ్ళని ఏమనలేను అని నాకేం తెలుసు సార్ అబ్బాయి అని అంటారు. సింపుల్ డైలాగ్. సరే, ఇంక మనం ఏం చేయలేము, మనమే నష్టపడతాం కాబట్టి నా నెంబర్ తీసుకోండి. మా టెలిగ్రామ్లో యాడ్ చేశారా? టెలిగ్రామ్లో యాడ్ చేయించుకోండి. ఓకేనా? నేను అందులో టచ్లో ఉంటాను మీకు.